ఈశాన్యము అనేటువంటిది అంటే ఉదాహరణకి ఇది ఈస్ట్ రోడ్డుగా తీసుకుంటే ఈశాన్యము అనేటువంటిది పెరగాలి అనేటువంటిది చాలామందికి తెలిసిన విషయం. అదే నిజం అని చెప్పేసి తీసుకునేటువంటి ప్లాట్స్ కూడా ఏదైనా వెంచర్లో ఈశాన్యం అనేటువంటిది పెరిగిన విధంగా అంటే సుమారుగా ఇలా ఉన్నటువంటిది, లేకపోతే ఎంత ఎక్కువ ఈశాన్యం పెరిగితే అంత మంచిది అనేటువంటిది ఆలోచన చేసి ఇలాంటి బిట్స్ కొనుక్కుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇలా తీసుకోవటం అనేటువంటిది వాస్తురీత్యా కరెక్టేనా కాదా అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా స్థలపదం అనేటువంటిది 90 డిగ్రీస్ చేసుకునే కడతాము. ఈ డీవియేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం స్థలం వదిలిపెట్టుకుని మాత్రమే గృహం అనేటువంటిది ప్రదక్షిణ వాస్తు పాటించి నిర్ణయం చేసుకొని చెయ్యాలి.